హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఆఫ్టర్నూన్ రొటీన్ చూడండి. ఈరోజు ఆకుకూర పప్పు కూర, క్యాబేజీ తాళింపు చేస్తున్నాను. పప్పు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందు వెజిటబుల్స్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయండి. ఇంకో పొయ్యి మీద క్యాబేజీకి తాళింపు వేసేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఈ లోపల ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక్కడ కూరగాయలు ఫ్రై అయిపోయినాయండి. ఆ కూర కూడా వేసేసాను. దాంట్లోనే ఒక 2 తెల్లగడ్డలు కూడా వేసేసానండి. ఇక్కడ క్యాబేజీ 2 ఒకేసారి చేసేసానండి. ఆ పొయ్యి మీద ఈ పొయ్యి మీద ఫ్రై అవుతూ ఉంటాయి. ఆ కూర ఫ్రై అయిన తర్వాత పప్పు కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న పప్పు కూడా వేసేసి ఈ విధంగా ట్రై చేయండి. పప్పు కూర చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు, పసుపు వేసేసి కొంచెం చింతపండు కూడా పెట్టేసి కుక్కర్ పెట్టేయాలి. ఇక్కడ కూడా క్యాబేజీ వేసేసి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసామనుకోండి, దీని పాటికి ఇది అయిపోతూ ఉంటుంది, దాని పాటికి అది అయిపోతూ ఉంటుందండి. అంతే. కుక్కర్కి మనం లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసామంటే ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత పోపు పెట్టుకుంటే సరిపోద్దండి. ఇక్కడ క్యాబేజీ కూడా దగ్గర పడిపోయింది. ఇట్లా ఉల్లిపాయ టమాటా వేసుకొని క్యాబేజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. కర్రీలాగా తాళింపు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఏం లేదు, ఉల్లిపాయ క్యాబేజీ ఫ్రై అవ్వగానే టమాటో వేసేసేది. ఇది కూడా ఆవిరిపోయింది. ఇంకా తీసేసి మనం పోపు పెట్టేసుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఏ పప్పు అయినా ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి. క్యాబేజీ కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి వేసేసాను. క్యాబేజీ కూర రెడీ. టేస్టీగా ఉండే క్యాబేజీ కూర రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరు ఎంతమంది ట్రై చేశారు. ఇది కూడా వచ్చేసింది చూడండి. చాలా బాగుంటుందండి. మనకు హోటల్ స్టైల్లో ఉంటుందండి. వేపుడు పప్పు లాగా డైరెక్ట్గా కాకుండా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయిన తర్వాత కందిపప్పును కూడా ఫ్రై చేసేసి ఈ విధంగా వేసామనుకోండి, టేస్టీగా ఉంటుంది పప్పు. చింతపండు కూడా నేను నానబెట్టుకొని ఆ వాటర్ వేసానండి, డైరెక్ట్ చింతపండు వేయకుండా. కొంచెం మనం ఎర్రది కారం వేసుకున్నాం అనుకో, పప్పు చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మిరపకాయలు తగ్గించేసి మనం మిరప్పొడి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. పోపులో మనము కొద్దిగా ఇంగు వేసుకుంటే పప్పు కూరకు కూడా బాగుంటుంది. నేను అన్ని పప్పు కూరల్లో మాత్రం ఇంగు వేస్తాను. మాకు డైలీ పప్పు ఉండాల్సిందేనండి. ఏ కూర చేసినా ఒకటి మాత్రం పప్పు కూర ఉండాల్సిందేనండి. అంతేనండి. టేస్టీగా ఆకుకూర పప్పు కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, ఆకుకూర పప్పు, క్యాబేజీ కర్రీ, పెరుగు.